పిలుపు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు గనక నేనును పరిశుద్ధంగా ఉండాలి. సత్యంలోకి రాకముందు, రక్షణలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం? అదో రకంగా మాట్లాడతాం. మాటకు ముందు బూతు, మాట తర్వాత బూతు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఎక్స్ట్రాలు, కామెడీలు, చెత్త చెదారం, మాటలో ఒక పద్ధతి ఉండదు. అదో రకమైన ఇంక అనకూడదు, ఇంకా ఏవేవో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి చెప్పండి? రక్షణలోకి రాకముందు ఉంటాయి. రక్షణలోకి వచ్చిన తర్వాత మాట్లాడే విధానం మారుతుంది. రక్షణలోకి వచ్చిన తర్వాత ఆలోచించే విధానం మారుతుంది. రక్షణలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించే విధానం మారుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎలా మారుతుంది? ఇప్పుడు రక్షణలోకి వచ్చిన వారందరికీ చర్చిలో ఏదన్నా ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలని జామర్ ఉందంటారా? ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఒకలా మాట్లాడిన మనం ఇక్కడికి వచ్చిన వెంటనే మన మాట మారిపోద్దా? ఏం మారదు, బాగోదని మాట్లాడడం అంతే. ఇక్కడ అదోలా బయట ఆలోచిస్తాం, ఎక్కడ ఆలోచిస్తాం, అరే వద్దురా బాబు దేవుని సన్నిధి ఏమైపోతామని భయంతో ఆగిపోతాం. బయట అదోలా ప్రవర్తిస్తాం, ఇక్కడ ఎందుకు ప్రవర్తిస్తాం? బాగోదు, ఎందుకంటే అందరూ నెమ్మలంగా ఉన్నారు, ఇక్కడ చక్కగా కూర్చున్నారు, ఇలా ముసుగులు వేసుకున్నారు, మీరు చేతులు కట్టుకున్నారు. ఇందులో డిఫరెంట్ ప్రవర్తన మనం చూపించు, అందుకే ఏం చేస్తాం? అలా ఉంటాం, జాగ్రత్తగా అలా ఉంటాం. ఇప్పుడు అదోలా మాట్లాడే మాట వచ్చేస్తే మారిపోద్దా? మాట్లాడాలన్నా, ఆలోచించాలన్నా, ప్రవర్తించాలన్నా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది చెప్పండి? ఎవడో అన్నాడట, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే, ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే మాట్లాడతాను, ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ అదే చేస్తాను, ఇక్కడ ఏమనిపించిందో అదే ప్రవర్తిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎలా మాట్లాడాలన్నా, ఎలా ఆలోచించాలన్నా, ఎలా ప్రవర్తించాలన్నా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడుంది చెప్పండి? మైండ్. ఇప్పుడు అడుగుతున్నాను, మనం పరిశుద్ధం, దేవుడు పిలిచాడుగా, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలంటే పరిశుద్ధత ఎలా వస్తుంది? అలా నీటిలో ములిగాల తేలిపోతే వెంటనే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది? డ్రెస్ కోడ్ మార్చేస్తే వచ్చేస్తుందా? పరిశుద్ధత ఎలా వస్తుంది అని అడుగుతున్నాను. ఎలా వస్తుంది? నీ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, మైండ్ సెట్ ఎలా మారుతుంది? మన ఆలోచన విధానం, మన మాట్లాడే విధానం, మన ప్రవర్తన మారాలి అంటే ముందు మన యొక్క మెదడు మారాలి. మారాలంటే ఎలా మారుతుంది? ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఎక్కువగా ఏదైతే వింటామో అదే ఆలోచిస్తాం. మనం ఎక్కువగా ఏదైతే చూస్తామో అదే ప్రవర్తించాలని చూస్తుంది. మనం ఎక్కువగా ఏదైతే